నందు ప్రియులారా, మీకు శుభాలు. ప్రసాద్ జములముడి ఛానల్ను వీక్షిస్తున్న వారికి ప్రత్యేక మనవి, మన ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేక మందికి ఛానల్ను పరిచయం చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. దావీదు కీర్తనలు 119వ కీర్తన 50 మరియు 105వ చరణం. ఆరాధనా స్తుతి ఆరాధనా నా ప్రాణమైన దేవా నీకారాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నా ప్రాణమైన దేవా నీకారాధనా నా ప్రాణమైన దేవా నీకారాధనా. అందరము కలిసి అందరూ పరవశించెదా నీ వాక్యములో, పరవశించి నే పాడెద నీ సన్నిధిలో. పరవశించెదా నీ వాక్యములో, పరవశించి నే పాడెద నీ సన్నిధిలో. నీ వాక్యమే నన్ను బ్రతికించినది, నీ వాక్యమే నన్ను నడిపించినది, నీ వాక్యమే నన్ను బ్రతికించినది, నీ వాక్యమే నన్ను నడిపించినది. అందరూ కలిసి ఆరాధనా స్తుతి ఆరాధనా నా ప్రాణమైన దేవా నీకారాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా నా ప్రాణమైన దేవా నీకారాధనా. పరవశించెదా నీ వాక్యములో, పరవశించి నే పాడెద నీ సన్నిధిలో. నీ వాక్యములో పరవశించి నీ పాద సన్నిధిలో నేనున్నప్పుడు వాక్యం అనే పాలతో నన్ను పోషించావు. నీ వాక్యమే నాకు సత్యము, జీవము. నీ వాక్యమే నా పాదములకు దీపం. Yes, Lord. సన్నిధిలో నేనున్నప్పుడు వాక్యమనే పాలతో నన్ను పోషించితివి. నీ పాద సన్నిధిలో నేనున్నప్పుడు వాక్యమనే పాలతో నన్ను పోషించితివి. నీ వాక్యమే నాకు సత్యము, జీవము. నీ వాక్యమే నా పాదములకు దీపము. నీ వాక్యమే నాకు సత్యము, జీవము. నీ వాక్య
వాక్యమని నీ మాటతో మమ్మ ఆదరించుతుంది. నీ వాక్యము బలపరుస్తుంది, నీ వాక్యము స్థిరపరుస్తుంది. Yes, Lord. అవునయ్యా. బంధాలు కృంగదీసినప్పుడు వాక్యమనే నీ మాటతో నన్నాదరించితివి. Yes, Lord. ఈ లోక బంధాలు కృంగదీసినప్పుడు వాక్యమనే నీ మాటతో నన్నాదరించితివి. నీ వాక్యమే నన్ను బలపరచినది, నీ వాక్యమే నీలో స్థిరపరచినది, నీ వాక్యమే నన్ను బలపరచినది, నీ వాక్యమే నీలో స్థిరపరచినది, నీ వాక్యమే నీలో స్థిరపరచినది. ఆరాధనా స్తుతి ఆరాధనా నా ప్రాణమైన దేవా నీకారాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా నా ప్రాణమైన దేవా నీకారాధనా. పరవశించెదా నీ వాక్యములో, పరవశించి నే పాడెద నీ సన్నిధిలో. పరవశించెదా నీ వాక్యములో, పరవశించి నే పాడెద నీ సన్నిధిలో. నీ వాక్యమే నన్ను బ్రతికించినది, నీ వాక్యమే నన్ను నడిపించినది, నీ వాక్యమే నన్ను బలపరిచినది, నీ వాక్యమే నన్ను నడిపించినది. ఆరాధనా స్తుతి ఆరాధనా నా ప్రాణమైన దేవా నీకారాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా నా ప్రాణమైన దేవా నీకారాధనా. నీ వాక్యములో పరవశించి నే పాడెద నీ సన్నిధిలో. Praise God. అవునయ్యా. స్తోత్రం. మంచిది. దేవుని మహాకృపలో గడిచిన పునర్దిన ఆరాధన నుంచి ఇంతవరకు ఆయన కృపచేత దాచబడి, ఆయన రెక్కల చాటున భద్రపరచబడి దేవుడు మనకు ఇచ్చిన మరొక పునరుద్ధాన దిన ఆరాధన, ఆయన సన్నిధానంలో ఆయన కృపను పొందుటకును, ఆయన మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్య ధ్యానము చేసుకున్నటకును దేవుడు మనల్ని సజీవులనుగా ఉంచి ఆయన సన్నిధిలో నిలవబెట్టుకున్న విధానాలను బట్టి దేవాది దేవునికి చేరొచ్చిన మీకు అందరికీ ప్రభు పేరిట వందనాలు, శుభాలండి. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారని తలుస్తూ ఉన్నాను. అందరూ కూడా చక్కగా వాక్యం అనే పాలతో మన జీవితాలను దినదినము ఆధ్యాత్మికంగా బలపరుచుకునే వారముగా ఉండాలి. దేంతో అండి?
వాక్యం అనే పాలతో ఉదయాన్నే పాలు తాగుతారు, మధ్యాహ్నం పాలు తాగుతారు, సాయంకాలం పాలు తాగుతుంటారు కదా. దేని కొరకు? బాగా ఇంట్లో గొడవలు చేయటానికి. ఏమండి? బాగా ఇంట్లో గొడవలు చేయటానికి. మేఘారులకు పాలిస్తుంటారా? బాగా తాగి గొడవలు చేయటానికి. ఏమండి? వాక్యమనే మనం తాగే బర్రెపాలు మన శరీరానికి బలాన్ని ఇస్తాయి. దేవుని వాక్యం మనకు బలాన్ని ఇస్తుంది. వాక్యం అనే పాలతో మనము బలపరచబడేవారముగా, మన పునాది వాక్యం అనే పాలే. కాబట్టి ఈనాటి లేఖన భాగాల్లో మనం చూస్తే, ఈనాటి మన ధ్యానము 119వ కీర్తన 81వ వాక్యం నుంచి 96 వరకు మనము బైబిల్ పఠనము చేసుకున్నాం. ఈ భాగంలో మనం చూసినప్పుడు మొదటి 81వ వాక్యం అంటుంది, నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. చాలమ్మా. దేవుని వాక్యము కొరకు, దేవుని యొక్క ఉచితమైన రక్షణ అనే కృప కొరకు హృదయము ఆశపడేదిగా ఉండాలి అంటాడు. ఈ వాక్యం ఏంటంటే 81వ వాక్యం నుంచి 88 వరకు ఇదేంటంటే ఆదరణ కోసము నిరీక్షణతో చేసే ప్రార్థన. ఆదరణ కోసము, దేవుని దగ్గర నుంచి వచ్చే ఆదరణ కోసము నిరీక్షణతో చేసే ప్రార్థన, లేదా విముక్తి కోసము చేసే ప్రార్థన. ఏ ప్రేయర్ ఫర్ డెలివరెన్సీ, విముక్తి కొరకు. ఎన్నో ప్రతివిధమైన కట్టడలు, ఎన్నో ప్రతివిధమైన పరిస్థితుల నుంచి నాకు విముక్తి కలుగు చేయమని దేవుని దగ్గర చేసే ప్రార్థన. చూడండి, మనం 85వ వాక్యంలో చూసినప్పుడు ఇక్కడ రాయబడి ఉంటుంది, నీ ధర్మశాస్త్రమును అనుసరింపని గర్విష్ఠులు నన్ను చిక్కించుకొనుటకై గుంటలు తవ్విరి అని రాయబడి ఉంది. అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రం ఎరుగని గర్విష్ఠులు అని ఉంది. గర్విష్ఠులు అనేవి మనం గమనించినట్లయితే స్టూపిడ్స్ లేదా మూర్ఖులు అని కూడా చెప్పవచ్చు. ఈ గర్విష్ఠులు, ఈ మూర్ఖులు ఏం చేస్తారంటే దేవుని వాక్యాన్ని వక్రీకరిస్తూ ఉంటారు, దేవుని సన్నిధిని అలక్ష్యం చేస్తుంటారు. అటువంటి పరిస్థితిని బట్టి కీర్తనకారుడు ప్రార్థిస్తున్నాడు, అయ్యా నీ ధర్మశాస్త్రము అనుసరింపని వారు. ఏమండి? దేవుని యొక్క ఆజ్ఞలు కట్టడలు అనుసరించని వారు, దేవుని సన్నిధిని ఎరుగని వారు. ఏమండి? ఈ ఆజ్ఞలు కట్టడలు ఎవరికి తెలుస్తాయి? దేవుని సన్నిధికి నడిచే వాళ్ళకు తెలుస్తాయి. దేవుని సన్నిధికి నడవని వానికి ఏం తెలుస్తుంది? ఇక్కడ లేఖనాలు అంటున్నాడు, నీ ధర్మశాస్త్రం అనుసరింపని. అంటే ధర్మశాస్త్రం అంటే తెలియదు. ఏమండి? లోకములో తిరుగుతున్న వారికి ధర్మశాస్త్రం అంటే ఏం తెలుస్తుంది? మీరు ఇంటికి వెళ్ళాక మీ భర్తను అడగండి, అమ్మా నా మాటలు ఆలకించండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ భర్తలను, మీ కుమారులను లేదా మీ కుమార్తెలను అడగండి, నాయనా ధర్మశాస్త్రం అంటే ఏంటో తెలుసా? ఎలా ఉంటుంది అంటాడు. ఎలా ఉంటుంది అది? ఏ కొట్లో దొరుకుద్ది? బార్ షాప్లో దొరుకుద్దా? కొనుక్కొస్తాను అండి, తెలీదు. అటువంటి వారిని గురించి కీర్తనకారుడు ప్రార్థిస్తున్నాడంట, అయ్యా అటువంటి వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. నీ ధర్మశాస్త్రమును అనుసరింపని గర్విష్ఠులు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? నన్ను చిక్కించుకొనుటకై గుంటలు దవ్వుతున్నారట. ఆత్మీయ స్థితిలో ఉన్న వారిని పడదేయటానికి దవ్వుతుంటారు గుంతలు. దేవుని సన్నిధికి నడిచే వారిని పడదేయటానికి దవ్వుతుంటారు గుంతలు. దేవుని యందు బలపడుతున్న పిల్లలను పడదేయటానికి దవ్వుతుంటారు గుంతలు. భర్తలే భార్యలను ఖండిస్తూ దేవుని సన్నిధిలో ఆధ్యాత్మిక ఎదగవలసిన వారిని కట్టిపడేస్తూ ఉంటారు. వారే తవ్వుతుంటారు గొంతలు కొన్నిసార్లు. భార్య ఎడల కక్షలు, కతంత్రాలు, అనుమానాలు, కట్టడలు. ఏమండి? భార్య భర్తల ఎడల కట్టడలు ఉండకూడదండి. ఫ్రీ మైండ్ ఉండాలి, ఫ్రీ హార్ట్ ఉండాలి. మనపూర్వకంగా భార్యను వదిలేయాలి, మనపూర్వకంగా భర్తను వదిలేయాలి.
ఒకరి ఏడలలో ప్రేమే తప్ప ఇన్కన్వీనియన్స్ ఉండకూడదు. ఇన్కన్వీనియన్స్ ఎప్పుడైతే వస్తుందో గొడవలు ప్రారంభమవుతాయి. అటువంటి నిజాయితీ కలిగినటువంటి దేవుని పిల్లలుగా ఉండాలి. అందుకే ఆయన అంటున్నాడు, అయ్యా నీ ధర్మశాస్త్రం అనుమరింపని గర్విష్ఠులు నన్ను చిక్కించుకొనుటకై గుంటలు తవ్వుతున్నారు. నీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి, పగవారు నిర్మితముగా నన్ను తరుముచున్నారు, నాకు సహాయము దయచేయము. దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాడు, దేవుని దగ్గర అడుగుతున్నాడు, అయ్యా ఇటువంటి స్థితి నుంచి నాకు మరి విముక్తిని కలుగు చేయి, దుర్మార్గపు పరిస్థితి నుంచి నన్ను విడిపించు, అటువంటి ప్రజల మధ్యలో నుంచి నన్ను దూరం చేయి, అటువంటి మనుషుల మధ్యలో నుంచి నన్ను వేరు చేయమని దేవుని దగ్గర అడిగేటువంటి ఆ ఉన్నతమైన కృప. అందుకే మొదటి వాక్యంలో అన్నాడు, నీ రక్షణ కొరకు నా ప్రాణము, గర్విష్ఠుల నుంచి ఉన్నటువంటి ప్రతి విధమైన పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి నీవే నాకు రక్షకుడు, కాబట్టి నా ప్రాణము సమసిల్లుతుంది. అయితే నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. దేవుని వాక్యం మీద ఆశ కలిగి ఉన్నాడు. వాక్యమే దేవుడై ఉన్నాడు. ఏమండి, అవునా కదా? వాక్యమే దేవుడై ఉన్నాడు కనుక నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకున్నాను. రెండో వాక్యంలో ఉంటాడు, నన్ను ఎప్పుడు ఆదరించదవో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నాయి. స్తోత్రం. ఏమండి, దేవుని మాట కొరకు, దేవుని పిలుపు కొరకు, దేవుని ఆదరణ కొరకు కనిపెట్టి అనుభవము కావాలి. ఆయన ఆదరించేవాడు, ఆయన సంరక్షించేవాడు, ఆయన ప్రతి విధమైన పరిస్థితుల నుంచి తప్పించేవాడు. అందుకే నా కన్నులు నువ్వు ఇచ్చిన మాట కొరకు కనిపెట్టుకొని ఉన్నాయి. ఈరోజు దేవుని కొరకు మనము కనిపెట్టే అనుభవాన్ని కలిగిన వారంగా ఉండాలి. కనిపెట్టే అనుభవం కొరకు ఎదురు చూసే వారంగా ఉండాలి. కనిపెట్టే అనుభవం ఎప్పుడైతే మనలో కొదువుగా ఉంటుందో దేవుని వాక్యం మనకు దూరంగా ఉంటుంది, దేవుడు మనకు దూరంగా ఉంటాడు. ఏమండి, దేవుని కొరకు కనిపెట్టే అనుభవం మనలో లేకపోతే దేవుడు మనకు దూరంగా ఉంటాడు. ఇక్కడ లేఖనాల్లో మనం ఒక మాటను చూస్తే 119వ అధ్యాయంలోనే 74వ వాక్యాన్ని ఒకసారి చూసినప్పుడు, నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను, నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూచి సంతోషిస్తున్నారు. చాలమ్మా, నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉండాలి. ఎందుకంటే ఆయన ఆదరించేవాడు, సంరక్షించేవాడు, మన యొక్క అక్కర్లను తీర్చువాడు. 83వ వాక్యం ఉంటుంది, నేను పొగ తగులుచున్న సిద్ధవలేనైతిని, అయినను నీ కట్టడలను నేను మరుచుటలేదు. స్తోత్రం. సిద్ధులను చూసారా మీరు? సిద్ధులు ఎంతమంది తెలుసు చెప్పండి? సిద్ధులు చూసారా? ఎట్లుంటే చెప్పండి సిద్ధులు. బుడ్డి వాడిన అనుభవం ఉంది ఎవరికైనా? బుడ్డి అంటే తెలుసునా? మా చిన్నతనంలో కరెంట్ లేని దినాల్లో ఈ బాటిల్స్ ఉంటాయి, క్వార్టర్ బాటిల్స్ తాగినవి ఉంటాయి. అప్పుడు కిరోసిన్ చాలా అవైలబుల్గా ఉండేది. ఆ పొయ్యిలన్నీ కూడా ఏంటి, అవి కట్టెల పొయ్యిలు. ఇప్పుడు గ్యాస్ కదా, కట్టెల పొయ్యిలు వాడుతున్న దినాల్లో పొయ్యి ముట్టించాలంటే అంత కిరోసిన్ వేసి ముట్టించుకునేవాళ్ళు. దీపాలు కూడా కిరోసిన్తోనే వెలిగాయి. అప్పుడు ఒక మెత్తటి గుడ్డను ఆ క్వార్టర్ బాటిల్కి రంధ్రమేసి ఆ గుడ్డను దాంట్లో దూర్చి దీపాలు వెలిగించేవారు. ఈ సిద్ధెలు కొనలేని వాళ్ళు, సాధారణమైనటువంటి వాళ్ళు. మేము కూడా అలాగే ఆ సీసాలకే రంధ్రాలు వేసి వాడాము. కానీ షాపుల్లో దీపాలు అమ్మేవాళ్ళు. బుడ్డి ఉంటుంది, క్రొవ్వొత్తి ఉంటుంది, దానిపైన ఒక గ్లాస్ ఇస్తాడు, అది సిద్ధె అంటే. ఆ గ్లాస్ ఏం చేస్తుందంటే వెలుతురు మొత్తాన్ని బయటికి పంపిస్తూ ఆ పైన మసి వస్తూ ఉంటుంది, మసి అది మొత్తం ఆ గ్లాసు కమ్మేస్తూ ఉంటుంది. దాన్ని సిద్ధెలు అంటారు. అవి వాడుతున్న దినాల్లో మేము అనుకునేవాళ్ళం చిన్నతనంలో, ఈ కరెంటు అన్నా లేదా ఈ దీపాలు
ఇప్పుడున్న ఈ జనరేషన్ ఆనాటి పరిస్థితులను తలుసుకుంటున్నప్పుడు మా తల్లిదండ్రులు మమ్మల్ని ఎంత పెంచారు, ఇప్పుడు మా బిడ్డల్ని మేము ఎంత పెంచుతున్నాం అనుకున్నప్పుడు లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది. ఆ విధానం అంతా కూడా ఎంతో పాత ఆ రోజుల్లో వాడిన ప్రతిదీ కూడా జ్ఞాపకాలుగా మిగిలి ఉన్నాయి. ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆ సందర్భం గుర్తొస్తుంది. అని అంటున్నాడు, నేను పొగ తగులుచున్న సిద్ధవలేనైతిని, అయినను నీ కట్టడలను నేను మార్చుట్లేదు. అంటే సిద్ధ ప్రతిదినం క్లీన్ చేయాలి. తెలుసా మీకు? సిద్ధ అంటే ఆ గ్లాసును ప్రతిరోజు తుడవాలి. నాకు ఈ సమయంలో ఇంకొక సందర్భం కూడా గుర్తొస్తుంది. మా చేసిన ఆయన రైల్వే డిపార్ట్మెంట్లో పాయింట్స్ మ్యాన్గా ఉద్యోగం చేసేవాడు. పాయింట్స్ మ్యాన్ అంటే అర్థం ఏంటంటే, ఆ దినాల్లో ట్రైన్ వస్తున్నప్పుడు ఈ టెలికమ్యూనికేషన్ ఉండే కాదు కాబట్టి ఒక బిల్లను ఒక రౌండ్ యాంగర్కి ఇచ్చి ఆ యాంగర్ను ట్రైన్ డ్రైవర్కి అందించాలి. అదే ఆయన ఉద్యోగం. అదైన తర్వాత సాయంకాల సమయంలో ఏం చేయాలంటే, మనకి స్టేషన్కి కొంత దూరంలో చిన్న ఇది ఉంటుంది, సిగ్నల్ పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్లో ఇప్పుడంటే లైట్లు ఉన్నాయి, అప్పుడు లైట్లు ఉన్నాయి కాదు. ప్రతిరోజు సాయంకాలం వెళ్ళి ఆయన ఆ లైట్ను అక్కడ పెట్టి వచ్చే ట్రైన్కి సిగ్నల్ అనమాట. అది కానీ అదే గుర్తు వాళ్ళకి. ఇక్కడ పాయింట్ ఉంది, ఇక్కడ మనకు ముందు స్టేషన్ వస్తుంది, స్టేషన్కి సిగ్నల్ పాయింట్ అనే గుర్తు. ఆ సిగ్నల్ను ప్రతిరోజు మా జైనాన్ని క్లీన్ చేస్తుండేవాడు. చిన్నతనం అంటే డాన్స్ కంటే కూడా ఇంకొంచెం 16-15 ఇయర్స్ కొంచెం ఐడియా ఉంది బాగా. 8 ఇయర్స్ నుంచే నేను మా జైనాన్తోనే ఎక్కువగా ఉండేవాడిని. ఆయనతో పాటు నేను కూడా డ్యూటీకి వెళ్ళేవాడిని. ఆయన చేస్తున్నవని గమనిస్తుండేవాడిని. ఆ సిద్ధలు ప్రతిదినము క్లీన్ చేయాలి. నైట్ అంతా పెట్టేస్తారు. ఆ వెలుతురు వెలిగి 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 వెలిగముతుంటే ఆ మసి ఉంటుంది కదా, అది మొత్తం గ్లాస్ మొత్తం చుట్టుకుపోయి ఉంటుంది. మరలా ఉదయకాలం ఆయన డ్యూటీ ఏంటంటే తీసుకొని వచ్చి మళ్ళీ అంతా క్లీన్ చేసి మళ్ళీ దానికి కిరోసిన్ వేసి మరలా రాత్రికి సిద్ధపరిచేవాడు. మళ్ళీ రాత్రి డ్యూటీకి మళ్ళీ అది తీసుకొని ఇలా అలాగే ఆ క్యాబిన్లో పెట్టేస్తుండేవాడు. కీర్తనకారుడు ఆ సిద్ధను జ్ఞాపకం చేస్తున్నాడు. నా బ్రతుకు దిని వల్ల ఆ పొగవలే ఆ సిద్ధలో పట్టినటువంటి ఆ నల్లని ఆ పొగతో కబురుకనే ఉన్నది. నేను పొగ తగులుచున్నా సిద్ధవలే ఉన్నాను. తెల్లగా ఉండవలసిన నేను ఆ మంట వలన లేదా లైట్ వలన వచ్చినటువంటి ఆ పొగ తగిలిన సిద్ధవలే ఉన్నాను. అయినప్పటికీ నీ కట్టడలను నేను మర్చిపోవట్లేదు. ఈ లోక సంబంధమైన దైనందిన స్థితిలో ప్రతి మనుష్యుడు ఆ పొగ కమ్మిన సిద్ధవలే ఉంటున్నాడు. ప్రతిదినము శుభ్రపరుచుకోవాలి. వాక్యం అనే పాలతో శుభ్రపరుచుకోవాలి. వాక్యం అనే పాలతో పొగ మంచు వలె సిద్ధకు కలిగినటువంటి ఆ నల్లటి ఆ మంచును, ఆ నల్లటి పొగను ఏ రీతిగా శుభ్రపరుచుకుంటున్నాడో ఆ రీతిగా వాక్యం అనే పాలతో మన దైనందిన స్థితిని ప్రతిదినము సిద్ధపరుచుకోవాలి. అలా ఆయన చేస్తున్నప్పుడు నాకు చాలా చక్కగా ఈ సందర్భం గుర్తొచ్చింది. ప్రతిదినము ఆయన ఉద్యోగము, ఆయన నైట్ డ్యూటీ అయిపోగానే మరలా వస్తాడు. మరలా ఉదయాన్నే లైట్లను తీసుకుంటాడు. ఆ లైట్లను శుభ్రంగా క్లీన్ చేసుకుంటాడు. మళ్ళీ ఆ లైట్లు దీపంలో దాంట్లో పెట్టుకుంటాడు. అది తీసుకొని వెళ్ళి సాయంత్రం చీకటి పడగానే ఒక చేతిలో టార్చ్ లైట్, ఒక చేతిలో ఆయన డ్యూటీకి సంబంధించిన ఈ లైట్ పట్టుకొని క్యాబిన్కి వెళ్తూ ఉంటాడు. నా ప్రియ దేవుని సంగమా, పొగ మంచు వలె మనల్ని కమ్మి ఉన్నటువంటి ఈ లోక సంబంధమైనటువంటి గర్విష్ఠుల మాలిన్యము, మూర్ఖుల యొక్క మాలిన్యము మనల్ని అంటుకొని ఉంటుంది. దానిని ఒక దినమో ఒక రోజో కడిగితే పోయేది కాదు. ప్రతిదినము వెలుగుతున్నటువంటి దీపం ద్వారా వచ్చినటువంటి పొగ మంచు ఏ రీతిగా కమ్ముతుందో ఆ రీతిగా మన ఆత్మీయ స్థితిని ప్రతిదినము కడుగుతూ ఉండాలి. ప్రతిదినము శుభ్రం చేస్తూ ఉండాలి. ప్రతిదినము చక్కగా తెల్లగా ఉన్నటువంటి ఆ సిద్ధ ఏ రీతిగా ఆ పొగ మంచు వలన నల్లబడిపోయిందో దాన్ని ఏ రీతిగా సిద్ధపరచుకొని మరలా రాత్రికి సిద్ధంగా ఉంచుకుంటామో మన ఆత్మీయ స్థితిని దేవుని వాక్యం అనే పాల చేత
మనము సిద్ధపరుచుకునేటువంటి దేవుని పిల్లలుగా మనం ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనల్ని చాలా సూటిగా మాట్లాడుతుంది, చాలా చక్కగా మనకు సూక్ష్మమైన సంగతులను తెలియజేస్తుంది. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు ఎలా ఉన్నారంటే, దేవుని వాక్యమును, దేవుని ధర్మశాస్త్రాన్ని, దేవుని సన్నిధిని, క్రైస్తవ్యాన్ని లోకం వెలివేస్తున్నప్పటికీ క్రైస్తవులు అని చెప్పుకుంటున్నటువంటి దేవుని పిల్లలలో క్రీస్తు ఉండట్లేదు. దేవుని పిల్లలలో క్రీస్తు యొక్క వాక్యం ఉండట్లేదు. క్రీస్తుకు సంబంధించిన ఆనవాలు ఉండట్లేదు. పేరుకు మాత్రమే లోకములో మేము కూడా ఉన్నాము, గ్రామంలో మేము కూడా ఉన్నాము, మాకేమి కొదువా, మాకేమి తక్కువ అన్నట్లుగా ఒకరినొకరు పోల్చుకుంటున్నారే తప్ప ఆధ్యాత్మిక స్థితిని ఎప్పుడు పరిశీలించుకున్నవారుగా లేరు. ఆధ్యాత్మిక స్థితిని పరిశీలించుకోవాలి. మనస్సు మారాలి, హృదయం మారాలి, ప్రవర్తన మారాలి, క్రియలు మారాలి. అప్పుడే దేవుని వాక్యము మన యొక్క జీవితాల్లో అది పనిచేస్తుంటుంది. దేవుని వాక్యము ప్రజ్వలిస్తూ ఉంది, దేవుని వాక్యము ప్రచురించబడుతూ ఉంది. ఈరోజు సంఘాల్లో ఎక్కడ పెట్టినా దేవుని వాక్యము వినటం మటుకే సరిపోతూ ఉంది, క్రియల్లో కనిపించట్లేదండి. వాక్యం వినటం వరకే సరిపోతుంది. ఈ మధ్యకాలంలో చాలామంది సేవకులను కూడా చూస్తున్నప్పుడు చాలామంది ఒకరినొకరు విమర్శిస్తున్న దినాలు. సేవకులు కూడా చెప్పడానికే సరిపోతున్నారు, వారు లోకంలో కలిసిపోతూ ఉన్నారు, లోక కార్యాలతోనే కలిసిపోతూ ఉన్నారు. లోక సంబంధమైన కార్యాలు అవిశ్వాసి ఏ రీతిగా కొనసాగిస్తున్నాడో ఒక సేవకుడు కూడా ఆ విధంగానే అనుసరిస్తున్నాడు లోకంలో ఉన్నట్టు ప్రతి కార్యాలు. ఈ మధ్యకాలంలో వివాహాలు చూస్తున్నప్పుడు అన్యులు ఎలా చేస్తున్నారో విశ్వాసులు అలాగే చేస్తున్నారు, విశ్వాసులు ఎలాగే చేస్తున్నారో సేవకులు కూడా అలాగే చేస్తున్నారు. దేవుని నమ్మి దేవుని వాక్యమును అనుసరిస్తున్న పిల్లలకిని, లోకంలో నివాసం చేస్తున్న పిల్లలకిని తేడా లేని వారుగా అనుసరిస్తున్నారు, నడుస్తూ ఉన్నారు. అటువంటి క్రమం నడుస్తూ ఉంది. చాలా బాధాకరమైన సంగతులను చూడవలసి వస్తూ ఉంది బయట ప్రపంచంలో. నా ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క ఆదరణ కోసము నిరీక్షణ కలిగినటువంటి మరి భక్తుని మనం 88వ వాక్యాన్ని చూసినప్పుడు అక్కడ నీవు నియమించిన శాసనము నేను అనుసరించున్నట్లు నీ కృపచేత నన్ను బ్రతికింపు. ఏంటి అట? ఆయన ఏ ఆజ్ఞలు, ఏ కట్టడలు, ఏ శాసనములు ఇచ్చాడో ఆ శాసనాలను అనుసరించాలి. అదే ధర్మశాస్త్రము. ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించే అనుభవం కావాలి. అది దేవుడి నుంచి మనం పొందుకునే కృప. మిద్దెలో, మేడలో, లేదా మనం తింటున్న ఆహారమో, మనం అనుభవిస్తున్నటువంటి లగ్జరీనో కాదు, కానీ ఆయన శాసనాలు కలిగి ఉండటము దేవుని కృప. అంటుంటారు చాలామంది, దేవుని కృప వల్ల మిద్దె కొన్నాను, దేవుని కృప వల్ల కారు కొన్నాను. దేవుని అయి కాదు, అది దేవుని కృప కాదు, అది అసలు దేవుని కృపకు సంబంధం లేనిది. నన్ను కూడా చాలామంది అన్నారు, మన గృహప్రవేశానికి వచ్చినప్పుడు చాలామంది సేవకులు, చాలామంది బంధువులు అందరూ చూసిన వాళ్ళు, అబ్బా అన్న దేవుని కృపలో మంచి ఇల్లు కొట్టావు. అది కాదు, అది శిథిలమైపోయేటువంటిది. అది దేవునికి అవసరం లేదు. అమ్మా ఇటువైపు చూడండి, అది దేవునికి అవసరమైంది కాదు. ఈ లోకములో మనము సంపాదించే సర్వ సంపదలు తుచ్చమైనవి, అవి శిథిలమైపోయేటువంటివి. వాటిని దేవుడు ఎప్పుడు కృపగా ఎంచడు. కృపగా నీవు నేను ఎంచినట్లయితే మనము ఏదో అంటారు చూడు, బురదలో కాలేసినాడని, ఆ టైపే. ఈ లోకములు అనుభవిస్తున్న ఏది కూడా అది దేవుని కృప కానే కాదు. దేవుడు మన నుంచి కోరుకుంటున్న కృప ఏంటంటే ఆయన శాసనములను, ఆయన ఆజ్ఞలను, ఆయన న్యాయ విధులను, ఆయన కట్టడలను అనుసరిస్తావు చూడు, అది దేవుని కృప. స్తోత్రం, హల్లెలూయా. దేవుని కృప అంటే ఆయన శాసనాలను అనుసరించగలిగితే, సమాజములో ఆయన గూర్చిన సువర్తమానమును నువ్వు ప్రకటించగలిగితే, ఆయన ఆజ్ఞల కట్టడల ప్రకారం నువ్వు బ్రతకగలిగితే, సమాజంలో ఇదిగో ఫలానా వ్యక్తి, ఫలానా విశ్వాసి ఇదిగో ఆయన ఆజ్ఞల ప్రకారము బ్రతుకుతున్నాడు అనే సాక్ష్యం ఉంటుందే, అది దేవుని కృప. కీర్తనకాడు అందుకు అంటున్నాడు, అయ్యా నీవు నియమించిన శాసనం నేను అనుసరించినట్లు
నీ కృపతో నన్ను బ్రతికించు. బ్రతికున్న మనము దేవుని శాసనాలను అనుసరించే వారంగా ఉండాలి. 89వ వాక్యాలు అంటున్నాడు, యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగానున్నది, నీ విశ్వాస్యత తరతరములును, నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరముగానున్నది. సమస్తము నీకు సేవ చేయుచున్నవి కావున నీ నిర్ణయం చొప్పున అవి నేటికి నీ స్థిరపడి ఉన్నవి. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమినే ఎడల నా శ్రమయందు నేను నశించి ఉన్నాను. దేవుని ధర్మశాస్త్రమే మనకు సంతోషాన్ని ఇస్తుంది. దేవుని ధర్మశాస్త్రం మనకు ఆనందాన్ని ఇస్తుంది. ఆ ధర్మశాస్త్రం అందే మనము నిలకడగా నిలిచే వారంగా ఉండాలి. ఈరోజు అక్కడ 89వ వాక్యాన్ని మనం చూసినప్పుడు ఆ మాట ఏమంటుందంటే, నీ వాక్యము ఆకాశమందు ఎల్లప్పుడూ శాశ్వతమైనది. ఆయన వాక్యం భూమి ఆకాశములు గతించునేమో కానీ ఆయన మాటలు, వాక్యం అనే మాటలు, గ్రంథం అనే మాటలు, అందుకనే ఆయన ఆడ చక్కగా ఇదేం తెలియజేస్తుందంటే, ఆయన చట్టాన్ని ప్రేమిస్తున్న వారి, అంటే ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారిని గురించి తెలియజేస్తుంది. ధర్మశాస్త్రాన్ని ప్రేమించేవారు ఏమంటారంటే, అయ్యా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది, నీ విశ్వాస్యత తరతరములు ఉంటుంది. ఎందుకని అంటే ఇది దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ప్రేమించేవారు. అక్కడేమో దేవుని యొక్క ధర్మశాస్త్రము కొరకు లేదా అవిశ్వాసులైన వారి దగ్గర నుంచి విముక్తి కొరకు ప్రార్థన చేశాడు. ఈ 89వ వాక్యం నుంచి ఏం చేస్తున్నాడంటే, ఆయన యొక్క ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. లా ఆఫ్ ద లవ్ ఆఫ్ ద వరల్డ్, దేవుని యొక్క వాక్యము, ఆయన వాక్యాన్ని ప్రేమించటము, ఆ వాక్యములో ఉన్నటువంటి సత్యాలను అనుసరించటము. 91వ వాక్యంలో ఉన్నాడు. అందుకే సమస్తము నీకు సేవ చేయుచున్నవి కావున నీ నిర్ణయము చొప్పునవి నేటికిని, ఏమండి, భూమి ఆకాశమందు ఆయన ఏమైతే నిర్మాణం చేసుకుని ఉన్నాడో అవి ఈరోజు కూడా చేస్తున్నాయి లేదా? మనుషులు చేయట్లేదు. ఆయన ఏమైతే నిర్మాణం చేసుకున్నాడో అవన్నీ ఆయనకు సేవ చేస్తూ ఉన్నాయి. భూమి ఆయన మాట ఉంది, ఆకాశం ఆయన మాట ఉంది, పగలు రాత్రులు ఆయన మాట వింటున్నాయి. నీరుని నిర్మాణం చేసుకున్నాడు, దాని పని అది చేస్తుంది. ఎండను నిర్మాణం చేసుకున్నాడు, దాని పని అది చేస్తుంది. పగటిని నిర్మాణం చేసుకున్నాడు, దాని పని అది చేస్తుంది. మధ్యాహ్నమును నిర్మాణం చేసుకున్నాడు, దాని పని అది చేస్తుంది. రాత్రిని నిర్మాణం చేసుకున్నాడు, దాని పని అది చేస్తుంది. మనుష్యుడు మరి దేన్ని చూసి బాధపడ్డాడు చెప్పండి అమ్మా? మనుషుని నిర్మాణం చేసుకున్నందుకే దేవుడు బాధపడ్డాడు. ఆయన నిర్మాణం చేసుకున్నాయి అన్నీ దాని పని అవి చేస్తున్నాయి సక్రమంగా. పగటి పని పగలు చేస్తుంది, రాత్రి పని రాత్రి చేస్తుంది, నీరు పని చేస్తుంది, ఎండ పని ఎండ చేస్తుంది. ఆయన నిర్మాణం చేసుకున్న సమస్తము ఆయన మాటకు లోబడి ఉన్నాయి. అగాధ జలములు ఆయన మాటకు లోబడినాయి. లోబడినాయి లేదా? కానీ లోబడినది ఎవరు? మనుష్యుడే. ఇంకా ఇలా గొప్ప సంగతి తెలిసిన, మనుషుణ్ణి తన పోలిక చొప్పున ఆయన చేసుకున్నాడు. ఆయనకు పట్టిన దరిద్రం అది. ఏమండి, దేవునికి పట్టిన దరిద్రం ఏంటంటే ఆయన పోలిక చొప్పున మనల్ని చేసుకుని ఆయన దరిద్రాన్ని తెచ్చుకున్నాడు. ఆయన భూమి మీద నిర్మాణం చేసుకునే అన్ని చక్కగా ఆయన మాట వింటున్నాయి. మనుషుని నిర్మాణం చేసుకున్నందుకు ఆయన మనస్సు, హృదయము ఎంతగానో వేదన పడిందట. అయ్యో, నేను నిర్మాణం చేసుకున్న నా ప్రజలు, నా పిల్లలు ఏంటి ఇలా తయారైపోయారు? ఎందుకు ఇలా తయారైపోయారు? వాక్యము కీర్తనకాడు అక్కడ అంటున్నాడు, సమస్తము నీకు చావ చేస్తున్నాయి. నువ్వు ఏమైతే సృష్టించావో, ఏమైతే కమ్మంటే అయిందో, పొమ్మంటే పోయిందో అన్నీ నీ మాటలు వింటున్నాయి. కానీ ఆయన సృష్టించుకొని ఆయన రూపములో తయారు చేసుకున్న మనుషుడు మాత్రము కంప్లీట్ యాంటీ అయిపోయాడు. అందుకే అన్నట్టు, కావున నీ నిర్ణయం చొప్పున అవి నేటికిని
ఈ రోజు కూడా ఆయన స్థిరపడినాయి. ఆయన చేసినవన్నీ స్థిరంగానే ఉన్నాయి, ఒక మనుష్యుడు తప్ప. ఆయన నిర్మాణం చేసుకునేవన్నీ ఆయన మాటకు, ఆయన గద్దింపుకు లోబడుతున్నాయి, ఒక మనుష్యుడు తప్ప. గర్విష్ఠి ఎవరంటే మనిషేనండి. దేవుని మాటకు లోబడిన వాడు మనిషే, అవిధేయతతో బ్రతుకుతున్నవాడు మనిషే, ఆయన ఆజ్ఞలు శాస్త్రములను అనుసరించని వాడు మనిషే. మిగతావన్నీ ఆయనకు లోబడుతూనే ఉన్నాయి, అన్నీ ఆయనకు లోబడుతూనే ఉన్నాయి. ఆయన ఆజ్ఞ, ఆయన చిత్తం ఏంటో అని ఎదురు చూస్తూ ఉన్నాయి. కీర్తనకారుడు అక్కడ ఆయన చట్టాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు, ఆయన ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. 93వ వాక్యం చూసినప్పుడు, నీ ఉపదేశం వలన నీవు నన్ను బ్రతికించితివి, నేనన్నడును వాటిని మరువను. ఆయన దేవుని యొక్క ఉపదేశాలు వింటున్నాడు గనుక, దేవుని వాక్యం ఆయన బ్రతికిస్తుందని ఆయన నమ్మాడు గనుక, ఆయన నేనెన్నడిని వీటిని మరువను, నీ ఉపదేశములు నేను వెతుకుచున్నాను, నేను నీ వాడనే, నన్ను రక్షింపు. దేవుని ఉపదేశాలను, దేవుని శాసనాలను, దేవుని ఆజ్ఞలను ఎతుకుతూ ఉన్నాడట, ఎతుకుతూనే ఉన్నాడట. అలా ఎతుకుతూ ఆయన శాసనాలను తలపోసుకుంటున్నాడంట. చూడండి 95వ వాక్యం అంటున్నాడు, అయితే నేను నీ శాసనములను తలపోసుకుంటున్నానంటే నెత్తిన పోసుకుంటున్నానా? ఏమ్మా, తలపోసుకోవడం అంటే అర్థమైంది? జ్ఞాపకం చేసుకుంటున్నాను, నెమరు వేసుకుంటున్నాను. దేవుని వాక్యాన్ని విని విడిచిపెట్టేయకూడదు, నెమరు వేసుకోవాలి. అందుకే అనేక మార్లు చెప్తూ ఉంటాను, విన్న వాక్యాన్ని మరలా ఇంటికి వెళ్ళాక నెమరు వేసుకోండి, తలపోసుకోండి. ఏం చెప్పాడు సేవకుడు, ఏమింటున్నాం మనము, ఏంటా ఉపదేశము, ఏంటా బోధ, దేవుడు మనకేం చెప్పాడు, మనం ఏం అనుసరించట్లేదు, సేవకుడు మనకేం నేర్పిస్తున్నాడని వాటిని తలపోసుకోవాలి, నెమరు వేసుకోవాలి, జ్ఞాపికలోనికి తెచ్చుకోవాలి. కీర్తనకారుడు అందుకు అక్కడ అంటున్నాడు, అయ్యా నీ శాసనాలు నేను తలపోసుకుంటున్నాను, సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను, నీ ధర్మోపదేశము అపరితమైనది. దేవుని యొక్క ప్రేమ అపరితమైనది, దేవుని శాసనాలు అపరితం అంటే లిమిట్ లేనటువంటిది. ఆయన తరతరములకున్నవాడు, ఎల్లప్పుడూ ప్రేమిస్తున్నవాడు. పాపిగా నువ్వు 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు ఇంకా పాపపు జీవితంలో ఉండి దేవునికి అయిష్టమైన కార్యములు చేస్తూ గర్విష్ఠిగా నువ్వు బ్రతుకుతున్నా, ఈ రోజుకు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. అదే ఆయన అపరిమితమైన ప్రేమ. స్తోత్రం. ఏమండి, అవునా కదండి? మన కుటుంబాల్లో చూడండి, మన తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు 60, 70, 80 సంవత్సరంలో వచ్చి ఆయుష్కాలము వృద్ధాప్యం ఉన్నప్పటికీ ఈరోజు దేవుని ఆజ్ఞలు, దేవుని శాసనాలు, దేవుని సన్నిధి, దేవుని బోధలు, దేవుని ఉపదేశం ఏంటో ఎరగని వారు ఉన్నారు. కారణం ఏంటంటే ఆయన అపరితమైన ప్రేమ, హద్దులు లేనటువంటి ప్రేమ. ఆయన అంతగా ప్రేమిస్తున్నాడు కనుక ఇంకా ఆయుష్తో ఉన్నారు, కానీ దేవుని శాసనాలను గ్రహించలేకపోతున్నారు. అందును బట్టి లేఖనం అంటుంది, సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను, అయితే నీ ధర్మోపదేశము అపరిమితమైనది. దేవుని యొక్క ప్రేమ అపరిమితమైన ప్రేమ. ఆయన అంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయనకి ఎంత ప్రేమిస్తున్నాడో ఎరుగక ఇంకా లోకములో గర్విష్ఠులుగా ఉన్నారు. ఆయనకి ఎంత ప్రేమిస్తున్నాడో ఎరుగక ఆయన యొక్క మరి సన్నిధిలో ప్రార్థించని వారు ఉన్నారు. ఆయన ప్రేమను రుచి చూడని వారు ఉన్నారు. అందుకే వాళ్ళను గర్విష్ఠులు అని పిలిచాడు కదా. ఏమని పిలిచాడండి? నీ ధర్మశాస్త్రం అనుసరింపని గర్విష్ఠులు. దేవుని యొక్క ధర్మశాస్త్రమును అనుసరింపని వారిని గర్విష్ఠులని ఆయన చక్కగా దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాడు. అయ్యా, గర్విష్ఠులైన వారు నీ ధర్మశాస్త్రాన్ని ఇంకా ఎరగకున్నారు, వారి నుంచి విముక్తిని కలుగు చేయి. ఈరోజు మనం కూడా ప్రార్థన చేసుకోవాలి. అయ్యా, ధర్మశాస్త్రం అనుసరించని ఇంకా అనేక మంది ఈ లోకంలో నివాసం చేస్తున్న వారి నుంచి విముక్తిని కలుగు చేయమని దేవుని దగ్గర అడిగే వారముగా ఉండాలి. ఆయన అపరిమితమైన ప్రేమను మనం రుచి చూడటమే కాదు, కానీ తలపోసుకునే అనుభవము కావాలి.
ఎప్పుడు జ్ఞాపకం చేస్తాను నేను, మీరు విన్న వాక్యాన్ని ఖాళీ సమయంలో మరలా ఒకసారి వినడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇంతకుముందు అయితే మనకు అవకాశాలు లేవు. దేవుడు ఈ ఆకాశములను నిర్మాణము చేసుకొని దేవుడు మనిషికి అపరిమితమైన జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానం వల్ల ఇప్పుడు మనము ఊహించని, మన యొక్క ఊహకు కూడా అందని టెక్నాలజీని వాడుతూ ఉన్నాం. విన్నదాన్ని మరలా వినే అవకాశాన్ని కలిగి ఉన్నాం. యూట్యూబ్ ఛానల్స్, ఫోన్స్, ఇట్లా అనేకమైనటువంటి వీడియోస్ను మనం రికార్డ్ చేసుకొని వినే యొక్క అవకాశం ఉంది కనుక దాన్ని మరలా రిపీట్ చేసుకోవాలి. దేవుని వాక్యము మనకేం సెలవిస్తుంది, మనం ఎలా బ్రతుకుతున్నాము, మన జీవన విధానం ఏంటి, ధర్మశాస్త్రమును మనం అనుసరించి బ్రతుకుతున్నామా? ఈ 119వ కీర్తన అంతా కూడా లా అండ్ ఆర్డర్, దేవుని యొక్క జస్టిస్, దేవుని యొక్క ప్రేమ, ద జస్టిస్ ఆఫ్ ద లా ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క ప్రేమలో ఉన్నటువంటి ఆ యొక్క చట్టంలో ఉన్న న్యాయాన్ని గురించి తెలియజేయటమే ఈ 119వ కీర్తన అంతా కూడా. కనుక నా ప్రియ దేవుని సంగమా, దేవుని వాక్యాన్ని మనం వింటున్నప్పుడు, ఆ వాక్యాన్ని మనం నెమరవేస్తున్నప్పుడు దేవుని దగ్గర గర్విష్ఠుల నుంచి విముక్తి కొరకు ప్రార్థన చేసే వారముగా ఉండాలి. గర్విష్ఠుల నుంచి విముక్తి పొందిన మనము ఆయన యొక్క ఉపదేశములను వెంబడించే వారముగా ఉండాలి. ఆయన శాసనాలను అనుసరించే వారముగా ఉండాలి. ఆయన వాక్యము ఆకాశమందు నిలకడగా ఉందని నమ్మే వారముగా ఉండాలి. ఆ రీతిగా ఉపదేశమును వెతుకుచూ ఉండే వారముగా ఉండాలి. భక్తిహీనులు మరి అటువంటి స్థితి నుంచి మనము వేరు చేయబడి ఆయన శాసనములను జ్ఞాపకం చేసుకునే వారముగా ఉండాలి. అట్టి కృపలో మనం ఉండగలిగినప్పుడే దేవుని పిల్లలుగాను ఆయన యొక్క అపరిమితమైన ప్రేమను కలిగిన వరముగా ఉండగలుగుతాం. కనుక నా ప్రియ దేవుని సంగమా, ఈ మధ్యాహ్న కాల సమయమందు కీర్తనకారుడు ఏ రీతిగా ప్రార్థిస్తున్నాడో మన దైనందిన స్థితిలో ఆయన దగ్గర మనము ప్రార్థించే అనుభవం కలిగిన వారంగా ఉండాలి. అందరం లేచి నిలబడదాం. అందరం కూడా లేచి కొంచెం కళ్ళు మూసేవాళ్ళు కొంచెం మెలకుగా ఉండి 2 నిమిషాలు నిలబడి కాలు చేతులు సర్దుకోండి. నిలబడండి. కాలు నొప్పులు పోతాయి, మనతో పట్టుకున్న దయ్యం పోయిద్ది, మనం నిద్రపో హాయిగా ఆయన చెప్పుకుంటాడు అని చెప్తున్నటువంటి సాధన ఉంటుంది. ఆ సైతాన్ ఒకటి ఉంటుంది, ఆ అపవాది ఒకటి ఉంటుంది. దాన్ని ఒకసారి యేసు నామములు వెళ్ళిపోమని చెప్పండి. కాబట్టి అందరూ లేచి నిలబడదాం. కాళ్ళ నొప్పులు కలిగిన వారికి శక్తినిచ్చునుగాక, నిద్రమత్తులతో ఉన్నవారు మెలకోగలుగునుగాక. దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు ఎలా ఉంటుందంటే చక్కగా జ్వాలపాట పాడినట్టుగా ఉంటుంది కదండి. ఎందుకంటే సేవకుడు చెప్పుకుంటూ పోతూ ఉంటాడు, వింటున్న మనకు ఎలా ఉంటుందంటే కమ్మగా హాయిగా ఒక 10 నిమిషాలు కొనుకేసి తీస్తే బాగుంటుంది అన్నట్టుగా ఉంటుంది. మేము కూడా క్లాసులు జరుగుతున్నప్పుడు లేదా కాన్ఫరెన్సులు జరుగుతున్నప్పుడు ఆ సదస్సులోకి వెళ్ళి కూర్చున్నామంటే మేము మీలాంటి వాళ్ళమే కదా, కూర్చుంటామా. మా పాస్టర్ అయ్యేంత మంపోళ్ళు ఎవరు ఉండరు, సూపర్ మంపోళ్ళు ఉంటారు మా పాస్టర్ అయ్యారు. ముందు లైన్లో కూర్చుంటారు, అద్దాలు ఈడికేస్తారు. ఎందుకంటే ఎవరు పట్టించుకోరుగా అద్దాలు. ఈ మధ్య అవి అట్టా కనపడి సోగొట్టి ఈడికేస్తారు నల్లటి అద్దాలు. బైబిల్ ఇట్లనే తెలుసుకొని ఉంటుంది. కారణం ఏంటంటే కూర్చున్న వాళ్ళ పరిస్థితి ఎవరికైనా అంతే ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు అస్సలు ఇంకా అపవాది వాడు ఉంటాడు, మన దగ్గరే ఉంటాడండి. ఎంత చక్కగా ఉంటాడంటే అంత బాగుంటాడు, అప్పుడు ఇంకా బాగుంటాడు. వాక్యాన్ని వింటున్నప్పుడే బాగుంటాడు. ఇప్పుడు ఇక్కడ చూడండి, మొత్తం నాన్సీ, ఈ పక్క పింకీ, ఆ పక్క నయోమి బుడ్డోడితో ఆడుకుంటుండ్రు. అంటే వాడు ఏం చేసిండు, బుడ్డోడిలోకి దూరాడు. మీరు ఆడుకోండి ఆయన చెప్పుకుంటున్నాడు, ఆడుకోండి. వీళ్ళు ఆడుకుంటుంటే మీరేం చేస్తుండ్రు, అబ్బో వాళ్ళు ఏంది ఆడుకుంటారు, మేము కూడా చూద్దామే. ఎట్ట చెదరగొట్టిండు చూసా. అపవాది అంటే ఏందో వాడు పెద్ద, మనం ఫోటోల్లో చూస్తుంటాం చూడు, ఇట్ట నల్ల జుట్టు వేసుకొని నల్ల గుడ్డలు వేసుకొని ముఖం అంతా అదేంది మసిగబ్బు అట్ట రాడండి. బాగుంటాడు, చాలా అందంగా ఉంటాడు వాడు. ఎంత అందంగా ఉంటాడు, చల్లగా దూరి మన మధ్యలో మనతోనే ఉండి పక్కకు నెట్టేస్తాడు. ఏదో ఒకటి పెట్టేస్తాడు. నువ్వు అటు పో, ఈ పక్కకు తిరుగు, వెనక్కి చూడు, బయటికి పో, నిద్రపో, ఇయ్యేవాడు చేసే పనులు మంచి పనులే చేస్తాడు వాడు కాదు.
దేవుని సన్నిధిలో అలాంటి కార్యాలన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే మేము కొంచెం మెలకువలు కలిగిన వారంగా ఉండాలి. దేవుని మాటలు వినటానికి వేగిరిపడే వారంగా ఉండాలి. ఏ విధము చేతనైనా చక్కగా మరి దేవుని వాక్యాన్ని మనము ఆయన యొక్క దయ ద్వారా, ఆయన కృప ద్వారా మనం అనుభవిస్తున్నటువంటి ఈ లోకములో ఉన్న ప్రతిదీ కూడా దేవుడు మనకు దయగా, కృపగా, ఉచితంగా ఇచ్చినవి. అటువంటి వాటిని మనం ఎలా అనుభవిస్తున్నాము? ఆయనకి ఇష్టమైన రీతిలోనే మనం నివాసం చేస్తున్నామా? అందరము కళ్ళు మూసి, ప్రతి ఒక్కరము కళ్ళు మూసి, ప్రతి ఒక్కరము ఆయన చిత్తాన్ని అడుగుదాం. అయ్యా, నీ చిత్తంలో నేనేమై ఉన్నాను? నీ దయలో, నీ కృపలో మమ్మల్ని ఇంతవరకు కాస్తూ ఉన్నావయ్యా. కానీ ఇదిగో తండ్రి, లేఖనాలు సెలవిచ్చిన రీతిగా నీ ధర్మశాస్త్రం అనుసరించి గర్విష్ఠుల గురించి, నీ దయలో, నీ కృపలో కాచితివి గత కాలము. నీ దయలో, నీ నీడలో దాచుమయ జీవితాంతము. నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపరా దేవా. దేవా, నీ దయలో, నీ కృపలో కాచితివి గత కాలము. నీ దయలో, నీ నీడలో దాచుమయా జీవితాంతము. ప్రతి ఒక్కరం అవునాయనా, నీ దయలో, నీ కృపలో ఇంతకాలం కాచావు నాయనా. నీ కృపలో మమ్మల్ని దాచయ్యా. మాలో ఉన్నటువంటి గర్విష్ఠ యొక్క మనస్తత్వాన్ని తీసివేయండి అయ్యా. నాయనా, నీ ధర్మశాస్త్రం అనుసరించని మమ్మలను అనుసరించని కృపలోకి నడిపించయ్యా. ప్రైజ్ గాడ్. స్తోత్రం. కష్టకాలం, దుఃఖ సమయం నన్ను వేధించగా, ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా. కష్టకాలం, దుఃఖ సమయం నన్ను వేధించగా, ప్రాణహితులే నన్ను చూచి వెలిగా నన్ను చూడగా. ఓదార్పువైన చెంత నీవే ఉండినావు, నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు. ఓదార్పువై నీ చెంత నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు. అందరూ ఏమి అద్భుత ప్రేమయా, ఏ రీతి పాడనయా. నీవేనా మార్గము, నీవేనా జీవము, నీవేనా గమ్యము, నీవేనా సర్వము. నా మనసు తీర నిన్ను పాడి పొగడేద దేవా. నీ కృపలో కాచితివి గత కాలము. నీ దయలో, నీ నీడలో దాచుమయా జీవితాంతము. ప్రైజ్ గాడ్. అవునైనా, ఎస్, యోగ్యత లేని మా ఎడల నీవు కృప చూపించి మట్టి పాత్రలైన మమ్మలను మమ్మితో నింపి నీ మార్గములో మమ్మల్ని నిలబెట్టి నీ చిత్తములో నేను మమ్మల్ని నెరవేరుస్తున్నందుకై మీకు స్తోత్రాలయ్యా. స్తోత్రం.
పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి. ఏ యోగ్యతయు లేని నాయడ నీ కృప చూపితివి. అవునయ్యా. వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి. నీ చిత్తమే నాయందు నెరవేర్పవ్వాలని, నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని. నీ చిత్తమే నాయందు నెరవేర్పవ్వాలని, నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని. నామది నిండెను ఆశతో నే పాడేదా స్తుతి గీతము. నీవేనా తోడుగా, నీవేనా నీడగా, ఆత్మతో నింపుమా, శక్తి నా కసుగుమా. నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా. నీ కృపలో కాచితివి గత కాలము, నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము. నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా దేవా. దేవా నీ దయలో నీ కృపలో దాచుమయ. అవునైనా అవునయ్యా. నీ దయలో నీ కృపలో దాచయ్యా. అవునైనా. నీ నీడలో మమ్మల్ని ఇంతవరకు దాచిన దేవానికి స్తోత్రమయ్యా. అవునైనా నీ ఆత్మతో మమ్మల్ని నింపి అవును ఆత్మ నీ సేవకు వాడబడు సాధనాలుగా మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని పట్టిస్తారు. నిన్ను మహిమపరిచి నాయనా జ్ఞాపకం చేసుకో. విధానానికి వందనాలు. నీ బిడ్డలను ఎత్తి పట్టుకోండి మమ్మల్ని అందరినీ నాయనా. నీ బిడ్డలకు కావాల్సినటువంటి ఆత్మ నడిపింపును దయచేయండి. ఆత్మలోనైనా రోషము కలిగినటువంటి బిడ్డలుగా, నిన్ను ఆరాధించడానికి శక్తి కలిగిన బిడ్డలుగా, మహిమతో నింపబడినటువంటి బిడ్డలుగా, ప్రతి ఒక్కరూ నోరు తెరిచి నిన్ను గణపరిచి సంతోషముతో ఆనందముతో నాట్యమాడి ఆత్మ పూర్ణులై నాయనా ఉజ్జీవింపబడినటువంటి బిడ్డలుగా లేవనెత్తండి అయ్యా. స్తోత్రం. ప్రతి ఒక్కరు సంతోషముగా, ఏ ఒక్కరు నిద్రమత్తులు కాక, ఏ ఒక్కరు సోమరులు కాక, ఏ ఒక్కరిలో ఆత్మలో రోషము లేనటువంటి విశ్వాసులుగా ఉండక స్తుతించు, ఆరాధించు సంతోషంతో. ఎస్ ఎస్ ఎస్. స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. పాడిద స్తుతిగానము, వాడు నోరు తెరిచి వచ్చోగా పాడిద నీ ప్రతి ఒక్కరు పాడేత స్తుతి గానము, కొనియాడేత నీ నామము. నీవేనా ప్రేమానురాగం, క్షణమైనా విడువని స్నేహం, అతి శ్రేష్ఠుడా నా యేసయ్యా. అవునైనా నువ్వు అతి శ్రేష్ఠుడు అయ్యా. నీవే మా ప్రేమానురాగమయ్యా. అవునైనా క్షణము కూడా మమ్మల్ని విడిచిపెట్టగా ప్రేమిస్తున్నవాడు అయ్యా. అతి శ్రేష్ఠుడైన యేసయ్యా. పాడేద స్తుతి గానము, కొనియాడేద నీ నామము. ప్రతి ఒక్కరు నోరు తెచ్చయ్యా. పాడటానికి నాకు కావలసిన స్వరాన్ని అయ్యా, స్తుతించడానికి నాకు కావలసిన మనసుని అయ్యా. నాలో ఉన్న అంధకార సంబంధమైనటువంటి శోధనను యేసు నామములో లయపరచయ్యా. అవును తండ్రి. ప్రతి ఒక్కరు మనపూర్వకంగా ఆయన నామాన్ని ఆరాధించి గణపరిచి నీకున్న సమస్యలను ప్రతి ఒక్క సమస్య దేవునితో పంచు. నోరు తెరిచి మధ్యాహ్న కాల సమయంలో ప్రతి సమస్య నుంచి నీకు దేవుడు విడుదల నమ్ముట నీ వలనైతే సమస్తము ఆయన సాధ్యము చేసి దేవుడు ఈ మధ్యాహ్న
కొనగా నాదరి చేరితివే. నేనమ్మిన వారే నన్ను మరచినను మరువని దేవుడవు. ప్రతి ఒక్కరు ఈ ఆశలే నాలో చిగురించెను. ఆయన వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. అవునైనా నీ వాక్యం నన్ను బ్రతికిస్తుందయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. నీ అనుబంధము నాకు ఆనందమే. నీ అనుబంధము నాకు ఆనందం. అవునైనా నీతో నాకున్న అనుబంధము ఎంతో ఆనందమయ్యా. పాడు ప్రతి ఒక్కరు పాడు. అవునైనా నా ప్రతి అణువును పరిశుద్ధపరిచేవాడు. మన హృదయంలో ఉన్న వేదనంతటిని దేవుని సన్నిధిలో ఆత్మానుసారంగా మన బాధలన్నిటినీ ప్రభు నామములో విడిచిపెట్టుకుని హృదయపూర్వక సమాధానంలో తిరిగి వెళ్దాం. ప్రతి ఒక్కరు ఆత్మీయమైన ఆరాధనలో పాల్గొని ప్రతి ఒక్కరు నిశ్చయంగా దేవుని నా ప్రతి అణువును పరిశుద్ధపరిచిన దేవునికి స్తోత్రగానములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆయన చేసిన మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా ఆరాధన చేద్దాం. స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఇక్కడ సంచరించినది కనుక మన హృదయపూర్వకంగా నా ప్రతి అణువును పరిశుద్ధపరచెను. అవును, ప్రతి అణువును ఆయన యొక్క రక్తము పరిశుద్ధపరచున్నది. ఆయన కాలు నుంచి నడుజుట్టు వరకు నీ యొక్క ప్రతి ఒక్క అణువును ఆయన పరిశుద్ధపరచున్నది. ఆయన వృద్ధిరాలు. ఆమేన్. స్తోత్రం. ప్రతి అణువు దేవుడు పరిశుద్ధపరచినగా మన అణువును దేవుడు మనకున్నాడు. నా ప్రతి అణువును పరిశుద్ధపరచెను. నీరు దిరదారనే నీ దర్శనమే నన్ను నిలిపినది ధరణిలో. ప్రతి ఒక్కరు నీ చేతులే నన్ను నిర్మించెను. నీ రూపమే నాలో కలిగెను. నీ చేతులే నన్ను నిర్మించెను. నీ రూపమే నాలో కలిగెను. నీ అభిషేకం. అవునైనా ప్రతి బిడ్డను నైనా నీ రక్త ప్రోక్షణ ద్వారా అభిషేకం చేయాలి. ఆనందమే. పాడేద స్తుతిగానము. పాడు పాడు. కొనియాడెదా నీ నామము. కొనియాడు, నోరు తెరిచి కొనియాడు. పాడేద నోరారా. కొనియాడేద నీ నామము. Yes. స్తోత్రం. ప్రతి బలహీనతలో నిన్ను బలపరిచి ధైర్యంతో నింపి స్తోత్రం. నీ ప్రతి కార్యములను సఫలము చేసి ఆత్మతో నడిపించు. యేసయ్యను ఆరాధించు ఆత్మతో సంతోషంగా. మనసు పెట్టి సమస్యలు, కుటుంబంలో వేదన, సంకీర్ణంలో బాధలు, అన్నింటిలో తట్టుకోలేని పరిస్థితులు, దేవుడు దీపం ప్రతి ఒక్క ఆరాధనలో పాల్గొన్నాము. దేవుని సన్నిధిలో అవసరం నామంలో తీర్చు. నా కుటుంబంలో ఉన్న శోధన తొలగించాయా, నా బాధను తొలగించాయా, నా భర్తను మార్చాయా, నా కుటుంబాన్ని రక్షించాయా. బలహీనతలో నన్ను బలపరచి ధైర్యము
సఫలము చేసి ఆత్మతో నడిపితివి. ప్రైజ్ గాడ్. యూదా గోత్రపు గోధమ సింహమా నీతో నిత్యము విజయహాసమే. విజయహాసం. యూదా గోత్రపు గోధమ సింహమైన దేవా, నీతో నిత్యము విజయహాసమే. నీ పరిచర్యలో ఆనందమే. నీ పరిచర్యలో ఆనందమే. పాడేద స్తుతి గానము, కొనియాడేద నీ నామము. పాడేద స్తుతి గానము, కొనియాడేద నీ నామము. నీవేనా ప్రేమానురాగము, క్షణమైన విడువని స్నేహము, అతి శ్రేష్ఠుడా. యేసయ్యా, అవునైనా నువ్వు అతి శ్రేష్ఠుడవయ్యా. ప్రేమానురాగములు నీలో ఉన్నాయా. ప్రేమమైన క్షణమైన మమ్మల్ని విడిచిపెట్టవయ్యా. అవునైనా అతి శ్రేష్ఠుడా. అతి శ్రేష్ఠుడా. పాడేద స్తుతి గానము, కొనియాడేద నీ నామము. పాడేద స్తుతి గానము, కొనియాడేద నీ నామము. ये फ्लैट मैंने अभी रेंट पर लिया है। స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు. ఉన్నతుడా మీకు వందనాలు. అవును ప్రభు, కలిమిలేములో తోడుగా ఉండి నడిపిస్తున్న దేవా మీకు స్తోత్రాలయ్యా. స్తోత్రం. నీ పరిచర్యలో సంతోషం, అవును ప్రభు, నీ పరిచర్యలో పరమనున్నటువంటి ఆనందం. అవును నాయన, అవునైనా నిజమైన అట్టి ఆనందములు మమ్మిచ్చిన దేవా స్తోత్రాలు. ఈ లోకంలో నిన్ను స్తుతిస్తున్నప్పుడు, నిజమైన సంతోషము ఉంది. నిన్ను ఆరాధిస్తున్నప్పుడయ్యా, నీ చేతులు మమ్మల్ని తాకుతున్నప్పుడు, నీ ఆత్మ అభిషేకము మాలో కుమరించబడినప్పుడు, ఆత్మలో రోషము కలిగిన సేవకులుగా, రోషము కలిగిన దేవుని బిడలుగా, రోషము కలిగిన సంఘముగా తల్లి నాయనా నిన్ను స్తుతిస్తున్నామయ్యా. నాయన మా ఆరాధన మీరు నాయన ఆలకించండి, మా ప్రార్థనలు మీరు ఆలకించండి. నీ ఉపదేశములను మేము వినటానికి, నీ శాసనములు మేము గైకొనటానికి, నీ ఆజ్ఞల ప్రకారం మేము బ్రతకడానికి, నాయన మరి ముఖ్యముగా నీ ధర్మశాస్త్రములు మేము నేర్చుకోవడానికి మాకిచ్చిన ఉన్నత సమయాన్ని బట్టి స్తోత్రాలయ్యా. ఈనాటి పునరుద్ధాన దిన ఆరాధనలో నీ ధర్మశాస్త్రపు ఆజ్ఞలు, శాసనాలు, కట్టడలు, న్యాయ విధులు ఏ రీతిగా మమ్మల్ని తండ్రి పరమందు చేర్చుటకు మార్గాలుగా ఉన్నాయో ప్రతి వారము ఆ రీతిగా మేము ధ్యానిస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడా మాలో బయలుపరుస్తున్నా ఉన్నతమైన సంగతులు, శ్రేష్టమైన బోధలు నాయనా గ్రహించినటువంటి లోకములు ఉన్నటువంటి గర్విష్ఠులైనటువంటి మూర్ఖుల కొరకై ప్రార్థిస్తున్నామయ్యా. సంఘాన్ని జ్ఞాపకం చేసుకుంది మూర్ఖులుగా ఉండి నీ సన్నిధిలో మోకరిల్లలేక నీ ధర్మశాస్త్రం ఎరుగని బిడల కొరకై ప్రార్థిస్తున్నామయ్యా. సహాయం చేయండి. గ్రామాన్ని జ్ఞాపకం చేసుకోండి, సంఘాలని జ్ఞాపకం చేసుకోండి. ఆరాధనలో పాలు పంచి ఎంతమంది వారి కుటుంబాల కొరకు నాయనా కన్నీరు విడిచారో, భర్తల కొరకు కన్నీరు విడిచారో, బిడ్డల కొరకు కన్నీరు విడిచారో, గర్భాల కొరకు కన్నీరు విడిచారో, ఉద్యోగాల కొరకు కన్నీరు విడిచారో, నాయనా జీవనోపాధి కొరకు కన్నీరు విడిచారు. నాయనా ఏ అక్కర కలిగి నీ బిడ్డలు నీ సన్నిధిలో నిన్ను ఆరాధించారో మీ చేతులు వారిని తాకి నేను నమ్ముతున్నాను. వారి అక్కర్లు తీర్చారని నమ్ముతున్నాను. వారి ఎడల నాయనా మీ ఆత్మ అభిషేకము నింపబడిన నమ్ముతున్నామయ్యా. బిడ్డలు మీరు తాకినందుకు స్తోత్రాలు. ఆరాధనలో పాలు పంచుకొని నిన్ను విశ్వసించి నాయనా మీ ఉపదేశమును, మీ బోధన ఆలకించి వారి వారి జీవితాలను సరిచేసుకోవడానికి తీర్మానించుకుని బిడ్డలు ఎత్తుపట్టమని ఈనాటి పునరుద్ధాన దిన ఆరాధనను మీకు మహిమకరంగా జరిగించుకున్నందుకే మీకే గణిత మహిమ ప్రభావం ఆరోపిస్తూ యేసయ్య ఘనమైన నామములో ఈ స్తుతి ఆరాధన మీకే సమర్పించుకొని ఉన్నాము తండ్రి.
ఆమేన్. మంచిది.